గోవిందా గోవింద ఇదైతే నా 7 శనివారాల పూజ మూడో వారం పూజ వీడియో అండి ఇది. నేను ఈ మూడో వారం పూజ వీడియో ఫుల్ వీడియో అలాగే షార్ట్లు కూడా తీసాను కానీ అప్లోడ్ చేయలేదండి. అప్పుడైతే నేను స్టోరేజ్ లేదని కంప్యూటర్లోకి ఎక్కించేసుకుని వదిలేసాను. ఇప్పుడు అదే వీడియోని మళ్ళీ ఫోన్లోకి అయితే ఎక్కించుకున్నాను. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు ఇదే పూజ కోసం. ఇంకా వాళ్ళ కోసం మళ్ళీ ప్రత్యేకంగా ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ సప్త శనివారాలు పూజ చేయాలనుకుంటే మాత్రం ముందు రోజే ఇల్లు మొత్తం శుభ్రం అయితే చేసుకోండి. నేను ప్రతిసారి శుక్రవారమే ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని గిన్నెలు కూడా తోమేసుకునేదాన్ని. దాని తర్వాత రోజు ఉదయాన్నే తొందరకి 4 గంటలకే లేచి రెడీ అయిన తర్వాత బయటికి వెళ్ళి గుమ్మానికి అయితే పసుపు బొట్లు పెట్టుకునేదాన్ని. ఇంకా గుమ్మాలకు పసుపు రాసి బొట్లు పెట్టిన తర్వాత అయితే నాకు కావాల్సిన పూజ సామాన్లన్నీ ప్లేట్లో వేసుకొని పక్కనే పెట్టుకునేదాన్ని. దాని తర్వాత అయితే పూజ అయితే స్టార్ట్ చేసేదాన్ని. పూజ కోసం అయితే మనం సోమవారం ఎక్కడైతే పెడదాం అనుకుంటాం అక్కడైతే మాత్రం పసుపు రాసిన తర్వాత వరిపిండితో అయితే ముగ్గు వేసుకోవాలి. వరిపిండితో ముగ్గు వేసిన తర్వాత దాని మీద అయితే పీట అయితే పెట్టుకునేదాన్ని. ఆ పీట కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకుని అయితే వరిపిండితో దానికి కూడా ముగ్గు అయితే వేసుకునేదాన్ని. దాని తర్వాత అందు మీద అయితే ఒక వస్త్రం అయితే పరుచుకొని బియ్యం వేసుకొని ఆ బియ్యం మీద కాస్తంత పసుపు కుంకుమ వేసుకొని అయితే సోమవారి ఫోటో అయితే పెట్టుకునేదాన్ని. ఇంకా దాని తర్వాత అయితే సోమవారి ఫోటోకి అయితే ముందు గంధం బొట్టు పెట్టుకుని దాని తర్వాత అయితే కుంకుమ అయితే పెట్టుకునేదాన్ని. ఎన్ని రకాల పూల మాలలు తెచ్చుకుంటే అన్ని అయితే వేసుకోండి. నేను ఒకటే తెచ్చుకునేదాన్ని. ఇప్పుడు నేను ఈ పూజకి ఎక్కువగా చామంతులు అదే పసుపు చామంతులు గులాబీలే ఎక్కువ వాడాను. ఈ పూజ అన్ని రోజులు 7 వారాలు కూడా ఇవే వాడుకున్నాను. ఇంకా నాకు 3వ వారం పూజ టైం అప్పుడు అయితే ఇంట్లో ఉన్న తులసం తల్లి అయితే కొంచెం పెద్దగానే ఉండేది. ఇంకా తులసి తల్లి అయితే 4 రెమ్మలు అయితే తెంపేసి అయితే పెట్టాను స్వామివారి దగ్గర. ఇంకా స్వామివారి కోసం పీట అంతా రెడీ చేసి స్వామివారికి కూడా పువ్వులు అవి పెట్టి అలంకారం చేసిన తర్వాత కలసం అండి. నేను ఎప్పుడైతే కలసం పెట్టుకోలేదు. ఇలాగే ఒక ఇత్తడి చెంబు తీసుకొని దాని నిండా అయితే నీళ్లు పెట్టుకునేదాన్ని. అందులో పువ్వులు వేసుకునేదాన్ని. అలాగే దానికి గంధం కుంకుమతో అయితే బొట్టు అయితే పెట్టుకునేదాన్ని. ఇంకా దీపం కుందులు పెట్టుకోవడానికి అయితే స్టాండ్లో అయితే పెట్టుకునేదాన్ని. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేదంటే లేదు. ఖచ్చితంగా స్టాండ్లు అయితే పెట్టుకోవాలని ఏం లేదు. ఇంకా కుందులకు కూడా గంధంతో కుంకుమతో బొట్లు అయితే పెట్టుకుని అయితే వినాయకుడిని అయితే తీసుకున్నాను. తమలపాకులోకి అయితే కావాల్సిన పసుపు అయితే తీసుకుని అయితే వినాయకుడిని చేసుకున్నాను. ఇంకా వినాయకుడిని తయారు చేసిన తర్వాత అయితే కుంకుమతో బొట్టు అయితే పెట్టుకున్నాను. ఇంకా వినాయకుడిని ఎక్కడైతే పెడతానో అక్కడ కాస్తంత బియ్యం అలాగే పసుపు కుంకుమ వేసుకొని అయితే అక్కడైతే వినాయకుడిని అయితే పెట్టుకునేదాన్ని. ఇంకా వినాయకుడిని అయితే తయారు చేసుకుని పెట్టుకున్న తర్వాత గోవిందనామాల కోసం ఇంకా పూజ చేసుకోవడం కోసం కావాల్సిన నక్షంతలు అయితే కలుపుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. నక్షంతలన్నీ కలుపుకున్న తర్వాత కాస్త నక్షంతలు ముందుగానే వినాయకుడి మీద వేసుకొని అయితే పూజించుకొని వినాయకుడికి నైవేద్యంగా ఫస్ట్ అయితే బెల్లం అయితే పెట్టాలండి. బెల్లం ముక్క పెట్టాను. దాని తర్వాత స్వామివారి కోసం అయితే పానకం అయితే తయారు చేస్తున్నాను. యాలక్కాయలు అలాగే మిరియాలు తీసుకొని అయితే బాగా దంచుకున్నాను. ఒక గ్లాసులో వేసుకొని కాస్తంత బెల్లం వేసుకున్నాను. ఇంక అందులోనే కావాల్సినంత వాటర్ వేసుకొని అయితే 4 తులసం తల్లి రెమ్మలు వేసుకొని ఏదైతే దంచుకున్నానో ఆ పౌడర్ అందులో వేసుకున్నాను. ఇంకా పౌడర్ వేసుకుని బాగా కలుపుకుంటే మన పానకం అయితే రెడీ అయిపోయింది. ఇంకా పానకం వడపప్పు రెడీ అయిపోయింది. పక్కన పెట్టిన తర్వాత పిండి ప్రమిదలండి. పిండి ప్రమిదల కోసం ముద్ద కలిపినప్పుడు ఫస్ట్ అయితే చలివిడి అయితే తీసుకుని అయితే స్వామివారి కోసం పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత అయితే ప్రమిదలు అయితే చేసుకుంటున్నాను. నేను ఈ పిండి ప్రమిదల కోసం అయితే అందులో కాస్తంత బెల్లం పాలు వేసి అయితే కలుపుకున్నాను. ఇంక 7 ప్రమిదలు చేసుకుని అయితే ఒక ప్లేట్ లో వేసుకుని దాని తర్వాత మళ్ళీ చేతిలోకి తీసుకొని అయితే గంధంతో అయితే ఫస్ట్ అయితే గోవిందనామం పెట్టుకుంటున్నాను. ఫస్ట్ గంధంతో నామం రాసిన తర్వాత కుంకుమతో బొట్టు పెట్టుకున్నాను. ఇంకా 7 ప్రమిదలకు కూడా అలాగే ఇంకా నామాలు రాసుకొని అన్నిటికీ అయితే బొట్లు అయితే పెట్టుకున్నాను. నేను చేసిన 7 శనివారాలు పూజ చేసి చాలా మంది చాలా బాగా మెసేజ్ చేశారండి. నేనైతే బాగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఈ పూజ అయితే రెండోసారి చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా, నేను ఈ పూజ అయితే రెండోసారి చేసుకుంటున్నాను. ఇంకంతేకాకుండా నేను ఈ 3వ వారం పూజ కంప్లీట్ చేసిన తర్వాతనే నేను యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను. నాకు యూట్యూబ్లో అంతో ఇంత కొంచెమైనా ముందుకెళ్ళానంటే అది 7 శనివారాల పూజ వెంకన్న స్వామి ఆశీర్వాదం అని చెప్తాను నేనైతే. ఇంకా ప్రమిదలన్నీ చేసుకుని నామాలు పెట్టిన తర్వాత ఇప్పుడు తమలపాకులు పీట మీద అయితే 7 తమలపాకులు పెట్టుకొని చేసిన 7 ప్రమిదలు కూడా ఆ తమలపాకుల మీద పెట్టుకోండి. ఇప్పుడు ఆ ప్రమిదల్లోకండి నూనెనా నెయ్యేనా లేదా నువ్వుల్లోనైనా పర్వాలేదు. మీ శక్తి కొద్ది మీ దగ్గర ఏది ఉంటే అదే వేసుకొని స్వామివారికి అయితే దండం పెట్టుకోవచ్చండి. ఇదే ఖచ్చితంగా వేయాలని ఏం లేదండి. మీ దగ్గర ఏది ఉంటే అదే వేసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత అందులోకి అయితే ఒత్తులండి. 7 ఒత్తులు సన్నపు ఒత్తులు ఉంటాయి కదా, దారం ఒత్తులు, అవి అయితే 7 తీసుకొని అయితే వేసుకోండి. మీరు ముందుగానే నువ్వుల నూనెలైనా కానీ నెయ్యిలో కానీ ఒత్తులు అయితే నానబెట్టుకోండి. అప్పుడు మనకి ప్రమిదలోకి వేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటది. ఒత్తులన్నీ వేసుకున్న తర్వాత వినాయకుడి దగ్గర అయితే కాస్త పువ్వులు పెట్టుకొని అయితే పూజించుకున్నాను. అలాగే ప్రమిదల దగ్గర కూడా కొన్ని పువ్వులు పెట్టుకున్నాను. ఖచ్చితంగా పెట్టాలని ఏం లేదండి. కాస్త పువ్వులు ఎక్కువగా మిగిలాయనేసి నేనైతే అలా పెట్టుకుంటున్నాను. దాని తర్వాత స్వామివారికి ఒకసారి దండం పెట్టుకోండి. ఇంకా దండం పెట్టుకున్న తర్వాత అయితే మనసులో గోవిందనామాలు చెప్పుకుంటూ స్వామివారికి దీపం అయితే వెలిగించండి.
మొత్తం పూజ చేసినంతసేపు నేనైతే గోవిందనామం చదువుకుంటూ ఉండేదాన్ని, టీవీలో గోవిందనామాలు పెట్టుకుంటూ ఉండేదాన్ని. ఎక్కువగా ఆయన స్మరించాలండి, అది చేస్తే చాలు. పూజ ఎంత ఆర్భాటంగా చేసామనేది కాదండి, మనం పూజ చేసినప్పుడు ఆయన మీద ఎంత శ్రద్ధ పెట్టామో, ఆయనని ఎంత తలుచుకున్నాం అనేదే కావాలి. ఫస్ట్ అయితే స్వామివారికి దగ్గరగా ఉన్నాయి కదా, ఆ కుందుల్లో దీపం అయితే వెలిగించిన తర్వాత దాని తర్వాత పిండి ప్రమిదలు అయితే వెలిగించుకోండి. ఇంకా చూసారుగా మొత్తానికి దీపాలన్నీ వెలిగించాను. స్వామివారిని చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నారు. దీపాలన్నీ వెలిగించాక అసలు కళ్ళు సరిపోవు, 2 కళ్ళు. దాని తర్వాత నైవేద్యం అండి, ఎప్పుడులాగే చలివిడి, వడపప్పు, కొబ్బరికాయ, అట్టిపళ్ళు అయితే ఖచ్చితంగా ఉండాలి, పానకమును. ఇంకా దాంతో పాటు నువ్వులు ఉండాలండి. నల్ల నువ్వులైనా పర్వాలేదు, తెల్ల నువ్వులైనా పర్వాలేదు. నా దగ్గర తెల్ల నువ్వులు ఉండేవి, నేను అవే చేసి అయితే స్వామివారికి పెట్టాను. నేను ఈ పూజ చేసిన అన్ని రోజుల్లో 3 వారాలు మాత్రమే నువ్వులుండలు పెట్టాను. అంతేకాకండి కదండి, మీరు చదవగలిగితే కథ చదవండి, లేదంటే టీవీలో పెట్టుకోండి. మనం పూజ చేసినప్పుడు ఆ కథ వింటున్నా సరిపోద్ది. ఇంకా దీపాలు వెలిగించి స్వామివారికి అయితే నైవేద్యం చూపించిన తర్వాత అక్కడ పెట్టుకున్న తర్వాత అయితే అగరవత్తులు వెలిగించండి. ఇంకా దాని తర్వాత ధూపం కోసం ధూప్ స్టిక్ ఉంటది కదా, అదైతే వెలిగించుకొని అయితే స్వామివారి దగ్గర పెట్టుకొని అయితే కొబ్బరికాయ తీసుకోండి. కొబ్బరికాయని కొట్టే ముందు అయితే ముందు మనసులో మీకు ఏ కోరుకున్నదో ఆ కోరిక నెరవేరాలని అయితే బాగా దండం పెట్టుకోండి. దాని తర్వాత అయితే కొబ్బరికాయని అయితే కొట్టేసి అక్కడ పెట్టుకోండి స్వామివారి దగ్గర. ఇంక ఇప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే గోవిందనామాలు అయితే చదువుకుంటున్నాను. అందరూ అడుగుతున్నారు ఆరతి ఇచ్చిన తర్వాత ప్రసాదం పెడుతున్నారు ఏంటి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత గోవిందనామాలు చదవకూడదు, ముందుగానే గోవిందనామాలు చదువుకోవాలంటున్నారు. అలా ఏం లేదండి, మనం ఎప్పుడైనా గోవిందనామాలు చదువుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా మనకు ఒక్కొక్కసారి తొందరగా నైవేద్యం రెడీ అయిపోద్ది, ఒక్కోసారి అవ్వదు కదా. అలాంటి టైంలో మనకి స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకోసారి అయితే హారతి అయితే ఇచ్చుకోవాలండి. మనం పూజ అయిపోయిన తర్వాత కూడా శ్రీమద్రమారమైన గోవింద అంటాం కదండి, మరి అప్పుడు పూజ అయిపోయిన తర్వాత కూడా గోవిందని తలుచుకుంటున్నాం. ఇది నా అంతటి నేను చెప్పట్లేదండి, నాకు తెలిసి నేను పెద్దవాళ్ళని కనుక్కొని ఇది నేను చెప్పాను. నేను అలాగే యాజ్ గా చేసుకున్నానండి. దాంతో పాటు పిండి ప్రమిదలు ఏం చేయాలి పూజ అయిపోయిన తర్వాత అని చాలా మంది అడుగుతున్నారండి. ఏం లేదండి, పూజ అయిపోయిన తర్వాత ఆ పిండి ప్రమిదలన్నీ ఒక గిన్నెలోకి తీసుకోండి. దాని తర్వాత గిన్నె నిండా వాటర్ వేసుకుంటే అవి కాస్తంత కరిగిపోతాయి 1 గంట తర్వాత. అప్పుడు అయితే ఎవరు తొక్కలేని చోట అయితే మొక్కల దగ్గర అయితే వేసుకోండి. స్వామివారికి అయితే గోవిందనామాలు చదివిన తర్వాత హారతి అయితే ఇచ్చాను. ఇంకా నైవేద్యాల మీద స్వామివారి మీద అయితే పువ్వుతో నీళ్ళైతే చల్లుకున్నాను. ఇలాగే చేయాలి, ఇన్నెన్ని పెట్టాలి, ఇంతంత ఆర్భాటంగా చేయాలని ఏం రూల్ ఏమి లేదండి. మీకు ఇంట్లో కష్టాలు వచ్చినప్పుడు, ఇంట్లో ప్రశాంతత లేదు అన్నప్పుడు ఖచ్చితంగా ఈ 7 శనివారాల పూజ అయితే చేసుకోండి. చాలా మంచి జరుగుతుంది, ఫలితం కూడా వస్తుంది. వెంటనే రాకపోయినా కొంచెం లేట్ గా అయినా సరే మన ఫలితం మనకు ఖచ్చితంగా దొరుకుతుంది. దాంతో పాటు పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. నేను ఈ 7 శనివారాలు పూజ చేసిన రోజులు ఉదయం 6 నుంచి 6:30 లోపు అయితే ఖచ్చితంగా అయితే పూజ అయితే చేసుకునేదాన్నండి. మీకు కూడా మీ ఇంట్లో ఆ స్వామివారు అనుగ్రహం ఇచ్చి మీరు కూడా పూజ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా అయితే చాలా కోరుకుంటున్నానండి. ఆ వెంకటేశ్వర స్వామి 3వ వారం పూజ కూడా చాలా బాగా జరిగిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. పూజ అంతా కంప్లీట్ అయ్యేటికైతే మార్నింగ్ 6 అయింది. ఇంకా డోర్లు అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓం నమో వెంకటేశ్వర.